అందరికీ నమస్కారం అండి. మానవాహిని వీక్షకులకి నా స్వాగతం, సుస్వాగతం. మనకి మన పూర్వకులు చరిత్ర ఏదైతే ఉందో, ఆ పూర్వీకుల చరిత్రలో మనకి ఋషులు, మహర్షులు, అలాగే వారి శిష్యులు అంతా కూడా అప్పట్లో నుండి ఎవరైతే మేధావి వర్గంలో అయితే ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళు. అంటే మనకి తెలిసి వాళ్ళంతా మేధావులు, ఋషులు, మహర్షులు అయిపోయిన తర్వాత మనం వాళ్ళ గురించి చదువుకున్నాం. కానీ వారి జీవిత చరిత్రలో వాళ్ళు ఈ ఇటువైపు ప్రయాణం చేసేప్పటికి వీళ్ళంతా కూడా చాలా చిన్న చిన్న బ్యాక్‌గ్రౌండ్‌ల నుంచే వచ్చి వాళ్ళు బాగా నేర్చుకుని, తపస్సులు చేసి, విద్యను పంచి, వాళ్ళు పెద్ద పేరున్న వ్యక్తులుగా అయ్యి, మనం ఈ రోజుకి మనం వాళ్ళని గుర్తు చేసుకొని, మనం వాళ్ళని గౌరవించి, మనం గర్వించే పరిస్థితిలో ఉన్న మహర్షులు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వారిలో ఒక మహర్షి మనకి జాబాలి మహర్షి. ఈయననే సత్యకామ జాబాలి అని కూడా అంటారండి. సో, ఆయన ఎవరు? ఆయన గురించి మనం కొంచెం ఆయన చరిత్ర సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మన దగ్గర ఒక పుస్తకం ఉంది. చిన్న పుస్తకం. ఆ పుస్తకంలోని మనం ఇప్పుడు చదవబోతున్నాం. మనతో పాటు ఎస్‌కే గారు ఆల్రెడీ వచ్చున్నారు. నమస్కారం ఎస్‌కే గారు. నమస్కారం అండి. ఓకే అండి. సో, జాబాలి మహర్షి గురించి యాజ్ యూజువల్‌గా పెద్దగా అంటే ఈయన గురించి ఈ రోజుల్లో ఎవరు పెద్దగా విని ఉండకపోవచ్చు కొంతమందికి తప్ప. సో, అది ఎవరు ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం మనము చేస్తూ మన ప్రేక్షకులకి, వీక్షకులకు కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర పుస్తకం ఉంది కదండీ! ఉందండి. మీరు స్టార్ట్ చేస్తారా? ఓకేనండి. సరే. సత్యకామ జాబాలి. పూర్వకాలంలో సప్తసింధు ప్రాంతంలో శతద్రు నదీ తీరాన శతద్రు నది అంటే నేటి సట్లెజ్ అంట. ఆ నదీ తీరాన గౌతమ గోత్రజుడైన హారిద్రుమత మహర్షి ఒక గురుకులమును స్థాపించి విద్యార్థులకు విద్యాదానం చేస్తుండేవాడు. ఆనాటి బ్రహ్మ విద్యోపదేశకులలో గౌతమ మహర్షి ప్రథమగణ్యుడిగా కీర్తి ప్రతిష్టలను సంపాదించాడు. హారిద్రుమత మహర్షి యొక్క తపశ్శీలములను, విద్వత్తును గుర్తించి అనేక మంది తమ కుమారులను వేదాధ్యయనం కోసం గౌతమ మహర్షి గురుకులానికి పంపించేవారు. గౌతమ మహర్షి విద్యార్థులకు విద్యాబోధనతో పాటు ఉచిత భోజన, వస్త్ర వసతులను కూడా కల్పించినాడు. గురుకుల నిర్వహణకు కావలసిన వస్తు సామాగ్రిని ధనవంతులు సమకూర్చేవారు. మహర్షి వద్ద అపారమైన గో సంపద ఉండేది. గురుకులంలోని విద్యార్థులు గో సంరక్షణ చేస్తుండేవారు. గౌతమ మహర్షి గురుకులంలోని విద్యార్థులకు ఏ కొరత లేకుండా అధ్యాపన యజ్ఞాన్ని నిర్వహిస్తుండేవాడు. మహర్షి గురుకులంలో అనేక మంది విద్యార్థులు ఉండేవారు. అందుకు కారణం అధ్యాపకుల అధ్యాపన తత్పరత, శీల సంపద. విద్యార్థులను దయార్థ హృదయంతో కన్నబిడ్డల వలె చూస్తుండేవాడు. అందుచేత విద్యార్థులు తల్లిదండ్రులను, స్వగృహాన్ని మరిచి గురుకులంలో హాయిగా కాలం గడుపుతుండేవారు. ద్వాదశవత్సర వేదాధ్యయన బ్రహ్మచర్య దీక్ష సంపూర్ణమైన తర్వాత సమావర్తనోత్సవం జరుపుకొని గృహస్థాశ్రమ స్వీకారానికి గురువర్యుని అనుజ్ఞ పొంది విద్యార్థులు వెళ్తున్న మరలా కొత్త విద్యార్థులు వచ్చి చేరుతుండేవారు. ఈ సమావర్తనం అంటే మన గ్రాడ్యుయేషన్ అని ఈరోజు అంటున్నాం చూడండి. ఆ! అదేనండి. ఓకే. ఈ విధంగా గౌతమ మహర్షి గురుకులం ఎల్లప్పుడూ విద్యార్థులతో కలకల్లాడుతూ ఉండేది. ఒకనాడు విద్యార్థులందరూ స్నాన సంధ్యాదులు ముగించుకొని, అగ్ని కార్యములు పూర్తి చేసుకుని, కులపతి అగు హారిద్రుమత గౌతమ మహర్షి సన్నిధిలో అధ్యయనానికి ఉపక్రమించారు. ఇంతలో 8 సంవత్సరాల బాలకుడు ఒకడు ఆశ్రమంలో ప్రవేశించి మహర్షికి సాష్టాంగ ప్రణామం చేసి, గురుదేవా! నేను తమ గురుకులంలో విద్యాధ్యయనం చేయాలనే ఆసక్తితో వచ్చాను. దయతో నన్ను శిష్యునిగా స్వీకరించండి, విద్యాదానం చేయండి అని వినయ విధేయతలతో ప్రార్థించాడు. ఈ నూతన విద్యార్థికి ఉపనయనమైనట్లు వీపున జందెము లేదు. సంప్రదాయం తెలియనందున సమిధలు చేత పట్టుకుని రాలేదు. వేదాధ్యయనం చేయదలిచిన విద్యార్థి తండ్రిచే ఉపనయన సంస్కారం పొంది ఉండాలి. గురువు దగ్గరకు వచ్చేటప్పుడు సమిధలు చేత పట్టుకుని రావాలి. ఇది ఆనాటి గురుకుల సంప్రదాయం. సంప్రదాయం తెలియకుండా గురుకులానికి వచ్చిన ఆ బాలుని విద్యార్థులందరూ ఆశ్చర్యంగా చూచారు.
గౌతమ మహర్షి మాత్రం ఆ బాలుని అమాయకతకు, చొరవకు, తెలివితేటలకు, వినయ విధేయతలకు ముగ్ధుడైనాడు. బాలుడు గుణవంతుడు, బుద్ధిమంతుడు అనుకున్నాడు. గౌతమ మహర్షి ఒకసారి తన ముందున్న విద్యార్థుల వైపు చూచి, వారి ఆశ్చర్యాన్ని చూపులతోనే నివారించి, బాలుని వైపు తిరిగి మృదువుగా, మధుర స్వరంతో, "ఓ ప్రియదర్శనుడా! నిన్ను శిష్యునిగా స్వీకరిస్తున్నాను. నీ వంశమేది? నీవు ఏ గోత్రానికి చెందినవాడవు?" అని ప్రశ్నించాడు. ఆ కాలంలో శిష్యుని వంశము, గోత్రము తెలుసుకొనకుండా గురువులు ఉపదేశం చేసేవారు కారు. గౌతమ మహర్షి మాటలకు సంతోషించి, ఆ బాలుడేమో ఇట్లా అంటున్నారు. "గురుదేవా! నేను నా తండ్రిని ఎరుగను. నా వంశమేదో తెలియదు. నాకు మా ఆ! గోత్రమేదో తెలియదు కూడా." ఇక్కడ హ్మ్. మీకు శిష్యులది గోత్రం అదే తెలియకుండా గురువులు తీసుకునేవాళ్ళు కాదు అని చెప్పి ఇక్కడ రాశారు కదండీ! హ్మ్. ఇక్కడ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ఉపనయన సంస్కారం చేయకుండా విద్యాభ్యాసం మొదలు కాదండి హ్మ్. గురుకులాల్లో. అది ఎవరైనా ఒకటే. ఆ రోజు విద్యాభ్యాసానికి బ్రాహ్మణులు వచ్చేవాళ్ళు, క్షత్రియులు వచ్చేవాళ్ళు, వైశ్యులు వచ్చేవాళ్ళు, శూద్రులు వచ్చేవాళ్ళు. అందరూ కూడా మీకు గురువుల్లో కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, శూద్రులు కూడా మీకు గురువులు కూడా ఉండేవాళ్ళు, శిష్యులు కూడా ఉండేవాళ్ళు. ఇట్స్ ఎ కాంపోజిట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురుకులం అంటే. హ్మ్. సో, అక్కడ మీకు ప్రైమరీ రిక్వైర్మెంట్ కొంత ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒకటో తరగతిలో పిల్లల్ని జాయిన్ చేయాలి. ఏదో మినిమమ్ రిక్వైర్మెంట్ ఏబీసీడీలు వచ్చి ఉండాలి. 1, 2, 3లు వచ్చి ఉండాలి. ఇప్పుడు స్కూళ్ళలో ఉంది చూసారా అసెస్మెంట్. అవును. అలా అసెస్మెంట్ కూడా ప్రైమరీ క్రైటీరియా కొంత ఉంటుంది. అందులోనే ఉపనయన సంస్కారం ఒకటి. గురువు దగ్గరికి వచ్చేటప్పుడు సమిధలు ఎందుకు వెంట వచ్చేవాళ్ళు పెట్టుకురమ్మనేవాళ్ళు ఏంటంటే, మీకు అక్కడ ఫస్ట్ అగ్నిహోత్రం దగ్గర మీకు గురువుగారు మిమ్మల్ని స్వీకరిస్తారాయన శిష్యుడిగా. హుహు. సో, అందుకని సమిధలు అవసరం కదా దానికి. ఓకే. అందుకని సమిధలంటే పెద్ద బండి నిండా వేసుకురమ్మని గాదు. కొన్ని సమిధలు ఊరికే చేత్తో పట్టుకొని వచ్చేవాళ్ళు. హుహు. దానికి సరిపడా. ఇది అక్కడ రిక్వైర్మెంట్ అది. ఎందుకంటే ఇప్పట్లో ఫీజు స్ట్రక్చర్ ఏమి ఫీజులు లేవు గదా! అప్పట్లో. అవును. విద్యాభ్యాసం అయిపోయాక గురువు ఏదైనా అడిగితే గురుదక్షిణ కింద చెల్లించి వెళ్ళేవాళ్ళు. అనుమతి తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ సమావర్తనం అనగా గ్రాడ్యుయేషన్ అయ్యాక. ఓకే. అలాగా మీరు వచ్చినోడు ఎవడో ముందు తెలుసుకోవాలి కదండీ! అవును. ఇప్పుడు మీరున్నారు. మీ ఇంటి పేరేంటంటే మీరేదో మీ పేరేమిటంటే చెప్తారు. మీ పేరు, ఇంటి పేరు చెప్తారు. అవునా? అవును. అప్లికేషన్ ఫార్మ్ మీకిస్తే రాస్తారు కదా! మీ అవును. పేరు రాస్తారు. మీ గివెన్ నేమ్, ఫస్ట్ నేమ్, సర్‌నేమ్ రాస్తారు. ఫాదర్ నేమో, మదర్ నేమో రాయమంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రెస్ ఇవన్నీ పుస్తకం అప్లికేషన్ ఫార్మ్‌లో నింపుతారు కదండీ! అవును. అది లేకుండా మీకెవడు మిమ్మల్ని స్కూల్‌లో అడ్మిషన్ గాని, కాలేజ్‌లో అడ్మిషన్ గాని ఎక్కడా కూడా అవ్వదు కదా! మీకు ఎంప్లాయ్‌మెంట్‌లో కూడా ఇవన్నీ నింపాలి కదా! ప్రతి చోట రాయాలి కదా అది. అవును. అవునండి. ఇప్పుడు నేను శ్రవణ్ కుమార్ సన్ ఆఫ్ కామేశ్వరరావు. నా డేట్ ఆఫ్ బర్త్ సో అండ్ సో, రిసైడింగ్ నేనెక్కడో రాస్తాను. ఒక అగ్రీమెంట్ చేసుకున్నాము. ఒక కాంట్రాక్ట్ చేసుకుంటున్నాము. ఒక సేల్ పర్చేజ్ చేస్తున్నాం. ప్రతి చోట ఈ డీటెయిల్సే రాస్తాం గదా! అది మినిమమ్ గదా! నువ్వెవడిరా బయ్ అని అడగాలి. చెప్పాలి గదా! నేను పలానా వాడిని. నా పేరిది. నా ఇంటి పేరిది. నా తండ్రి పేరిది. నేను పలానా చోట ఉంటున్నాను. ఇవి నా ఏజ్ ఇంత మినిమమ్ రాస్తాం గదా! అవునండి. అదే ఇక్కడ కూడా అదేనండి. మీ హ్మ్. గోత్రం అంటే అదే. మీ వంశం ఏంటి? మీ గోత్రం ఏంటి? అడిగింది అదే గదా! ఓ హ్మ్. ప్రియదర్శనుడా! నిన్ను శిష్యునిగా స్వీకరిస్తున్నాను. యాక్సెప్ట్ చేసాడాయన. హ్మ్. ఐ యామ్ రెడీ. నీ పేరేంటి? నీ పేరేమిటి అని అడిగాడు. ఇతను ఇందాకే చెప్పాడు. నీ వంశం ఏది అని అడిగాడు. నువ్వు ఏ హ్మ్. అంటే మనం ఇప్పుడు వంశం అంటే మన ఇంటి పేరు అదే కదండీ! మన వంశం రాస్తాం గదా! ఏ గోత్రానికి చెందినవాడివి? గోత్రాన్ని బట్టి మీరు ఏమిటనేది వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. అవును. మీరు గుడికెళ్తారు. ఏం అడుగుతాడండి? నీ పేరేంటి అని అడుగుతాడు. అవును. మీ గోత్రం ఏంటని అడుగుతాడు పూజ చేయడానికి. గోత్రనామధేయాలు. మరి ఇవే కదండీ! అవును. అడిగేది అదే కదా! మరి అవునండి. చెప్తున్నారు గదా! ఇక్కడ కొంచెం తేడాగా ఇవన్నీ అవి లేకుండా చేసేవాళ్ళుగా ఆ రోజుల్లో అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చేయట్లేదు కదా! అది మినిమమ్ కదా! అన్ని చోట్ల కావాల్సింది అదే కదా! మీరు హ్మ్. ఆధార్ కార్డ్ కావాలంటే అదే, మీరు రేషన్ కార్డ్ కావాలన్నా అదే కదా! ఇవే కదా అడిగేది. అవును. పిల్లాడు పుట్టినప్పుడు ఇమ్మీడియేట్‌గా అడుగుతారు కదా! ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇంటి పేరు, గివెన్ నేమ్, సర్ నేమ్, అడ్రెస్ అన్నీ అడుగుతారు కదా! అవును. అదే ఇదనమాట. అంతకు మించి దీనికేమి రిలవెన్స్ లేదు. ఓకే. హ్మ్. సో, అప్పుడు బాలుడు అంటున్నారనమాట. "గురుదేవా! నేను నా తండ్రిని ఎరుగను. నా వంశమేదో తెలియదు. నాకు మా గోత్రమేదో తెలియదు కూడా. మా అమ్మ ఉంది. మీరు అనుమతిస్తే మా అమ్మ వద్దకు వెళ్లి నా వంశమేదో, మా గోత్రమేదో తెలుసుకొని వస్తాను. మీ ఆశ్రమంలో చేరి శిష్యునిగా మిమ్ము సేవిస్తాను" అని వినయంగా చెప్పుకున్నాడు. ఆ బాలుని మాటలను విని విద్యార్థులలో కొందరు ఇట్లా అంటున్నారు. తన తండ్రిని, గోత్రము తెలియనివాడు ఉపనయనం కాకుండా వేదాధ్యయనం కోసం వచ్చాడు. ఎంత విచిత్రం అని అనుకున్నారు. వీడు బ్రాహ్మణుడు కాడేమో! ఆ తేజస్సు, ఆ ధైర్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అని మరికొందరు అనుకున్నారు.
అంతవరకు గంభీరంగా ఉన్న గౌతమ మహర్షి విద్యార్థుల ఆలోచనలను పసికట్టి, "వత్సలారా, తండ్రి లేని ఇక్కడ వానికి" ఇక్కడ చూడండి. హ్మ్. అతను బ్రాహ్మణుడు కాదేమో అన్నాడు. బ్రాహ్మణుడే గురుకులానికి రావాల్సిన అవసరం లేదుగా. హ్మ్. అన్ని కాస్ట్‌ల వాళ్ళు ఉండేవాళ్ళు కదా గురుకులాల్లో. అవును. ఈ క్షత్రియ పుత్రులొచ్చి మరి ఆ లెక్కన చూసుకుంటే ఈయన ద్రోణాచార్యుడును ఆయన పేరేమిటి మన ద్రుపదుడు మరిద్దరు క్లాస్‌మేట్సే కదా! హ్మ్. క్లాస్‌మేట్స్, బ్యాచ్‌మేట్స్ ఒకే గురుకులంలో చదువుకున్నారు కదా! వాళ్ళిద్దరు కూడా. ఒకేసారి గ్రాడ్యుయేషన్ కూడా చేసుకొని కదా వెళ్ళిపోయారు. అవును. మరి ఈయన బ్రాహ్మణ పుత్రుడు, ఆయన క్షత్రియ పుత్రుడు కదా మరి. అవునండి. మరి బ్రాహ్మణుడు కాదేమో అని చెప్పి ఇక్కడ ఇలాంటివి కొన్ని పదాలు ఇరికిచ్చి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. డోంట్ ఫాల్ ఫర్ థీస్ ట్రాప్స్. యాహ్! మనకు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయిగా కొన్ని. ఆ! కాబట్టి అందుకే అప్పుడే ఏ జడ్జ్‌మెంట్‌కి రాకుండా కనీసం సగం పుస్తకం అయ్యాక ఒక్కోసారి చివర్లో గూడా మనకు ట్విస్ట్‌లొస్తున్నాయి గాబట్టి వచ్చాయి. గట్టిగానే ఆ! వచ్చాయి. గుండె గట్టిగా పెట్టుకొని చదువుకుంటున్నాను నేను. సో, అప్పుడు గౌతమ మహర్షి ఇట్లా అంటున్నారంట, "వత్సలారా, తండ్రి లేని వానికి గురువే తండ్రి. ఆ బాలకునికి నేను తండ్రిని. ఈ బాలకునికి ఉపనయన సంస్కారం నేను జరిపిస్తాను. అనాథ బాలురను అవమానించరాదు. వారిని దయతో చూడాలి" అని బోధించి, "సౌమ్యుడా, ఉపనయన సంస్కార సమయంలో నీవు తండ్రి పేరు, గోత్రనామం చెప్పుకోవాలి. మీ ఇంటికి వెళ్లి మీ తల్లిని అడిగి మీ తండ్రెవరో, గోత్రమేమిటో తెలుసుకొని రా. ఇంటికి వెళ్ళు" అని అనుమతించాడు. ఆ బాలుడు మహర్షికి నమస్కరించి సంతోషంతో హుటాహుటిని తల్లి వద్దకు వచ్చి ఇలా అడిగాడు. "అమ్మా, నా తండ్రి పేరేమిటి? గోత్రమేమిటి? నేను గౌతమ మహర్షిని ఆశ్రయించి వేదాధ్యయనం కోసం బ్రహ్మచర్య దీక్షను స్వీకరించాలనుకుంటున్నాను. కాబట్టి నా తండ్రి ఎవరు? నా గోత్రమేమిటో చెప్పు" అని అడిగారు ఈ బాలుడు. ఆమె సందిగ్ధంలో పడింది. అయినా వెంటనే తేరుకుని ఇలా సమాధానం చెప్పింది. నాయనా, నీ తండ్రి ఎవరో, వారి పేరేమిటో తెలీదు. నీవు ఏ గోత్రానికి చెందినవాడివో నాకు తెలీదు. నా యవ్వనంలో దాసీగా పనిచేస్తూ అనేక చోట్ల తిరిగాను. అనేక మందిని సేవించాను. నిన్ను కన్నాను. కానీ నీ తండ్రెవరో, మన గోత్రమేమిటో నాకు తెలియదు. నా పేరు జబాల. నీ పేరు సత్యకామ. కాబట్టి గురువుగారికి నేను సత్యకామ జాబాలిని అని చెప్పు అని ఆవిడన్నారు. సత్యకాముడు తల్లి వద్ద నుండి గురువు వద్దకు ప్రయాణమైనాడు. గౌతమ మహర్షి గురుకులంలో బ్రహ్మచారులందరూ నిత్యకృత్యాలను పూర్తి చేసుకుని అధ్యయనానికి సిద్ధమవుతున్నారు. హారిద్రుమత మహర్షి గురుపీఠంపై ఆసీనుడైనాడు. సత్యకాముడు గౌతమ మహర్షిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేసి వినయంగా నిల్చున్నాడు. గౌతమ మహర్షి ప్రసన్నవదనంతో సత్యకాముని చూచి, "వత్సా, నీ తండ్రి ఎవరో, మీ గోత్రమేమిటో తెలుసుకొని వచ్చావా?" అని ప్రశ్నించారు. సత్యకాముడు వినయంతో, "గురువర్యా, మీ ఆజ్ఞను అనుసరించి మా తల్లిని ఆ వివరాలు అడిగాను. దానికి మా అమ్మ ఇలా చెప్పింది. నాయనా, నీ తండ్రెవరో నాకు తెలీదు. మన గోత్రమేమిటో కూడా నాకు తెలీదు. నా యవ్వనంలో దాసీగా పనిచేస్తూ అనేక చోట్ల తిరిగాను. అనేక మందిని సేవించాను. నిన్ను కన్నాను. కానీ నీ తండ్రెవరో, మన గోత్రమేమిటో నాకు తెలియదు. నా పేరు జబాల. నీ పేరు సత్యకామ. కనుక గురువుగారికి నేను, నేను సత్యకామ జాబాలిని అని చెప్పు" అని ఈ బాలుడు గురువుగారితో చెప్పాడు. ఆ మాటలు చెప్పి సత్యకాముడు నిర్భయంగా నిల్చున్నాడు. విద్యార్థులందరూ ఈ కులగోత్రాలు లేని బాలుని గురువుగారు శిష్యునిగా స్వీకరిస్తారా లేదా అని ఎదురుజూస్తున్నారు. గౌతమ మహర్షి గంభీర వదనంతో, "శిష్యులారా, చూచారా? సత్యనిష్ఠుడైన ఈ బాలుని ప్రవర్తన. సత్యవాక్య పరిపాలన చేసే బ్రాహ్మణుడు కాక మరెవరూ ఇలా ఉన్నదున్నట్లు నిష్కపటంగా, సరళంగా, స్పష్టంగా చెప్పగలరు? సత్యపథం నుండి తొలగిపోని వారందరూ బ్రా బ్రహ్మోపదేశానికి అర్హులే. ఈ సత్యనిష్ట చేత ఈ బాలుడు బ్రాహ్మణ కుమారుడు." హ్మ్. ఈ సత్యనిష్ట చేత ఈ బాలుడు బ్రాహ్మణ కుమారుడన్నమాట. సత్యకాముడు శిష్యునిగా ఈ గురుకులంలో చేరడానికి అర్హుడు అని చెప్పి, సత్యకాముని వైపు చూచి, "సౌమ్యుడా, నీవు సార్థక నామధేయుడవు. నీ సత్యనిష్టకు సంతోషించాను. నిన్ను శిష్యునిగా స్వీకరిస్తున్నాను. నీకు ఉపనయన సంస్కారం చేస్తాను. సమిధలు సంపాదించి తీసుకునిరా" అని ఆజ్ఞాపించాడు. మహర్షి తన శిష్యులను సత్యకాముని ఉపనయనానికి తగిన ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు. గౌతమ మహర్షి ఉదార దయార్థ హృదయానికి శిష్యులు నమస్కరించారు. ఇక్కడ గురుదేవుని ఆజ్ఞ సమిధలంటే ఏమి లేదండి. ఈ చిన్న హ్మ్. చిన్న చితుకులుంటాయి చూసారా? హ్మ్. వాటిని సమిధలంటారు. యజ్ఞం హ్మ్. చేయడానికి
అగ్నిహోత్రంలో వేయడానికి చితుకులు లాంటివన్నమాట ఓకే. సమిధలంటే. అవి ఎట్లాగో అక్కడ చుట్టుపక్కల అడవిలో అక్కడ ఇక్కడ ఈజీగానే అవైలబుల్‌గా ఉంటాయి. హ్మ్. అవేనండి. గౌతమ మహర్షి ఉదార దయార్థ హృదయానికి శిష్యులు నమస్కరించారు. గురుదేవుని ఆజ్ఞను పరిపాలించారు. సత్యకాముడు సమిధలు తీసుకుని వచ్చాడు. ఒక శుభముహూర్తాన హారిద్రుమత గౌతమ మహర్షి సత్యకామునికి తండ్రి వలె ఉపనయన సంస్కారం చేసి గాయత్రిని ఉపదేశించాడు. గౌతముని ధర్మపత్ని మాతృదేవిగా నూతన వటువుకు భిక్షాన్న ప్రదానం చేసింది. జబాలపుత్రుడైన సత్యకాముడు గౌతమ ఇందులో మహర్షి అండి మీకు ఉపనయనం చేసినప్పుడు మీరు యాక్చువల్లీ మీరు బ్రహ్మచర్య వ్రతం కూడా తీసుకుంటారు కదా! తీసుకున్నప్పుడు మీకు మనం అక్కడి నుంచి భిక్షాటన చేసి మీరు జీవనం కొనసాగించాలండి. ఇదొక ట్రెడిషన్. హుహు. అప్పట్లో గురుకులంలో చేసిన ప్రతివాడు భిక్షాటన చేయాల్సిందే. నువ్వు రాజు కొడుకువైనా, మంత్రి కొడుకువైనా, బ్రాహ్మణ కొడుకువైనా నువ్వు ఎవడన్నా సరే, ఎంత డబ్బున్నోడైనా సరే, ఆ రాజ్యంలో ఆ దేశపు రాజు, చక్రవర్తి కొడుకు కూడా ఒకసారి గురుకులంలోకి వచ్చేటప్పుడు అన్నీ వదిలేసి, ఆ బ్రహ్మచర్య దీక్ష తీసుకుని, గురువుగారి ఉపదేశం తీసుకుని, వాడు ఇక్కడ ఉన్నంత కాలం ఈ చదువు విద్యాభ్యాసం పూర్తయినంత వరకు కూడా భిక్షాటన చేసే అతను భోజనం సంపాదించుకోవాలి విద్యతో పాటు. ఇది లెక్క. హ్మ్. ఇప్పటికీ అది ఇప్పుడు అదొక ట్రెడిషన్ లాగే మిగిలిపోయిందనమాట. యాక్చువల్ అండి ఒక ఇప్పటికి మాట చెప్పాలి. తల్లి మొదటి భిక్ష వేయాలి. భిక్షాటన చేయడానికి కారణం కూడా ఉంది. సో పేరెంట్స్ మీద డిపెండెన్సీ అనేది వదిలేసి స్వశక్తి మీద బతకడం నేర్చుకుంటారు అని ఈ పద్ధతి పెట్టారు సార్. ఏదైనా మనకి ఇప్పుడు అది ట్రెడిషన్‌గా ఉండిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఏంటంటే భిక్షాటన చేయడం ఇప్పుడు అదొక చిల్లర దీని కింద ఇప్పుడు తీసుకుంటున్నారు. నేను ముష్టెత్తుకునేవాడిని అనుకుంటున్నావా అంటారు. మరి అప్పట్లో మీకు గౌరవించి మీకు భిక్ష వేసేవాళ్ళక్కడ. బ్రహ్మచారులు వస్తున్నారంటే మీ కెపాసిటీకి అనుసరించి దాదాపు 10 మందికి కూడా రోజుకి 10 మందికి భిక్ష పెడితే గాని ఇంట్లో భోజనం కూడా చేసేవాళ్ళు కాదు అప్పట్లో. మీకు తెలుసా ఈ ట్రెడిషన్ ఉంది. అవునండి. అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా ప్రతి శనివారం భిక్షాటనకి వెళ్ళే చాలా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఉన్నారు. అది. ఇప్పుడు అదొక ఒక పదంలాగా మిగిలిపోయిందన్నమాట. ముష్టెత్తుకున్నావా? మేము బాగా బలిసినోళ్ళం ముష్టెత్తుకొని తినాల్సిన అవసరం మాకు లేదు. ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. మరి ఇదే ఇట్లా మాట్లాడేవాడు ఉపనయన సంస్కారం చేసుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని భిక్ష చేయాలి. ఫస్ట్ మొదటి భిక్ష తల్లి వేయాలి. అవునండి. ఇది లెక్క. భవతి భిక్షాందేవి భవతు భవాన్ భిక్షాం దదాతు అని చెప్పి అడక్కుపోవాల. ఇది ట్రెడిషన్. ఓకే. కంటిన్యూ. జబాలపుత్రుడైన సత్యకాముడు గౌతమ మహర్షి ఆశ్రమంలో నిత్యాగ్నిహోత్ర గాయత్రి ఉపాసనలతో బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనం చేస్తూ గురుకుల వాసైనాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. గౌతమ మహర్షి సత్యకాముని గోసేవా కార్యక్రమం ద్వారా బ్రహ్మజ్ఞానిగా చేయదలించాడు. ఒకనాడు శిష్యుని పిలిచి, నాయనా సత్యకామ, నేటి నుండి నీకు గోసేవా కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాను. దానిని శ్రద్ధగా చేస్తే నీ మనోరథం నెరవేరుతుంది అని చెప్పాడు. సత్యకాముడు వినయంతో నమస్కరించి, గురుదేవా, మీరు అప్పగించిన పని ఏదైనా దాన్ని సంతోషంతో, శ్రద్ధతో నెరవేరుస్తాను అన్నాడు. గురువు చెప్పిన పని ఎంత కష్టమైనా చేసి, గురు హృదయాన్ని సంతృప్తి పరచడం గురుసేవలో ఒక మార్గం. హారిద్రుమత గౌతమ మహర్షి తన గో సమూహము నుండి 400 వట్టిపోయిన, చిక్కిపోయిన ఆవులను, ఆబోతులను సత్యకామునికి అప్పగించి, వీటిని నీవు మంచి మేత, నీరు గల ప్రదేశానికి తీసుకువెళ్ళి, శ్రద్ధగా మేపి, వాటిని శక్తిమంతులు చేసి తీసుకురావాలి అని ఆజ్ఞాపించాడు. 400 సత్యకాముడు గురువాజ్ఞను శిరసావహించి గౌతమ మహర్షి పాదపద్మములకు నమస్కరించి వారి ఆశీర్వాదములను పొందాడు. గోపాలుని వలె సత్యకాముడు ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో కమండలము పట్టుకొని, వీపున గురుపత్ని ఇచ్చిన ఆహారమును మూట కట్టుకొని, గోగణంతో ఆశ్రమం నుండి అనిర్దిష్ట ప్రదేశానికి ప్రయాణమైనాడు. సత్యకాముడు 400 గోవులను తోలుకొని పోతూ, ఈ ఆవుల సంఖ్య 1000 అయ్యే వరకు నేను తిరిగి రాను అని ప్రతిజ్ఞ చేశాడు. తోటి బ్రహ్మచారులు గురుదేవుల విచిత్రాదేశానికి అయినారు. కొందరు సత్యకామునిపై జాలితో, పాపం ఈ 400 ఆవులను అరణ్యంలో ఒక్కడే సంరక్షించగలడా అని సందేహం వెలిబుచ్చారు. గురువాజ్ఞపై శ్రద్ధ గలవానికి, గురువు అనుగ్రహం గలవానికి కార్యాచరణలో ఎట్టి ఆటంకములు, ఆపదలు రావు కదా! సత్యకాముడు తన గమ్యస్థానం ఏదో తెలియక
అడవులు, గుట్టలు దాటుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు. సూర్యాస్తమయ సమయానికి ఒక జలాశయం దగ్గర ఆగడం, సాయం సంధ్య అగ్ని కార్యక్రమాలు నెరవేర్చడం, గోవులకు నీళ్లు పెట్టడం, మేత వేసి సేవ చేయటం, అక్కడే రాత్రి నిద్రించడం. ఉదయమే లేచి ప్రాతఃసంధ్యానుష్ఠానములు పూర్తి చేసుకుని గోగణంతో ప్రయాణం చేయటం. ఇది అతని దినచర్య. కొన్ని దినములు ప్రయాణం తర్వాత ఒకచోట చక్కని విశాలమైన జలాశయం, పచ్చిక బయళ్ళు, ఫలపుష్పభరితమైన వృక్షాలు గల విశాలమైన మైదానం చేరాడు. అది తన స్థిర నివాసానికి తగిన ప్రదేశమని తలంచి అక్కడ ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకున్నాడు. గురువాజ్ఞను తలంచుకొని నిత్య కర్మలను నెరవేరుస్తూ గోసేవా వ్రతాన్ని చేస్తున్నాడు. ప్రకృతి సౌందర్యం వెలసిల్లే వన ప్రదేశంలో సత్యకాముడు ఆవులను మేపుతూ వాటిని కాపాడుతూ 5 సంవత్సరాలు గడిపాడు. అతని ప్రేమమయ సేవా శుశ్రూషలకు గోవులు సంతోషించాయి. సమృద్ధిగా లభిస్తున్న తృణమును తుష్టిగా మేసి మంచి నీటిని త్రాగి గోవులు శక్తిమంతులై సంతానవంతములైనాయి. గోగణం సంఖ్య 1000కి పైగా పెరిగింది. ఆ గోగణంలోని వృషభములు పెద్ద మూపురములతో ఏనుగుల వలె బలిసి శివుని వాహనమైన నందికి ప్రత్యర్థులుగా ఉన్నాయి. సత్యకాముడు శ్రద్ధాభక్తులతో గోసేవా వ్రతాన్ని చేస్తున్నా అతని హృదయం మాత్రం సత్య సాక్షాత్కారం కోసం అన్వేషిస్తూనే ఉంది. ఆ సుందర వన ప్రదేశంలో ప్రతి ప్రకృతి రామణీయకత అతనికి భగవత్వ భగవత్తత్వాన్ని ఉపదేశిస్తోంది. అనురాగరంజితాలైన గోవృషభములు, చెట్ల ఆకుల గుసగుసలు, ప్రకృతి సౌందర్యాన్ని చూచి మైమరచి పాటలు పాడే పక్షులు, పరవళ్లు తొక్కుతున్న సెలయేళ్లు, వెలుగును వెదజల్లుతూ దూరం నుంచే పలకరించే నక్షత్రాలు, భగవత్ స్వరూపులైన సూర్యచంద్రులు సత్యకామునికి ప్రకృతి సత్యాన్ని, ఈశ్వరత్వాన్ని వివరించసాగాయి. ఒకనాడు సత్యకాముడు ప్రాతఃసంధ్యానుష్ఠానములు తీర్చుకొనుచుండగా గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించి అతడు శ్రద్ధాభక్తులతో చేస్తున్న గోసేవా వ్రతమునకు సంతుష్టి నొందిన వాయుదేవుడు గోగణంలో ఉన్న ఒక వృషభమును ఆవహించి, "ఓ సత్యకాముడా" అని పిలిచాడు. సత్యకాముడు ఇట్లా అంటున్నారు, "దేవా, ఏమిటి ఆజ్ఞ?" అని వినయంగా నమస్కరించాడు. ఆ వృషభం, "ఓ ప్రియదర్శనుడా, సత్యకాముడా, మేము 1000కి పైగా పెరిగినాము. అందుచేత మమ్మల్ని గౌతమ మహర్షి ఆశ్రమమునకు చేర్చు. నీ ప్రతిజ్ఞ నెరవేరింది. నీకు పరబ్రహ్మ యొక్క ఒక పాదాన్ని గురించి ఉపదేశిస్తాను" అని అంది. సత్యకాముడు, "చిత్తం, నాకు బ్రహ్మస్వరూపాన్ని ఉపదేశించండి" అన్నాడు. అప్పుడు వృషభం అంటే మన వాయుదేవుడు గారు, "పరబ్రహ్మ స్వరూపము 16 కళ్ళలతో 4 పాదములతో కూడి ఉంది. అందులో దిక్ సంబంధమైన మొదటి పాదమును గురించి ఉపదేశిస్తున్నాను. పూర్వ దిక్కు, పశ్చిమ దిక్కు, దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కు అని 4 భాగాలున్నాయి. వీటి సమిష్టి స్వరూపము బ్రహ్మకు ఒక పాదం. దీనికి ప్రకాశవాన్ అని పేరు. ప్రకాశవాన్ అంటే బాహ్యంగా వ్యక్తమయ్యేది. 4 భాగాలతో కూడిన ఈ ప్రకాశవాన్ అనే బ్రహ్మ యొక్క ఒక పాదాన్ని ఉపాసించినవాడు లోకంలో ప్రసిద్ధిని పొంది చనిపోయినప్పుడు తేజోవంతమైన ఉత్తమ లోకాలకు పోతాడు. నీకు రెండవ పాదాన్ని అగ్నిదేవుడు ఉపదేశిస్తాడు" అని చెప్పి ఆ వృషభం మౌనం వహించింది. వాయుదేవుడు చెప్పిన స్వరూపాంశమును గ్రహించిన తర్వాత సత్యకాముని హృదయంలో అలౌకిక ఆనందం వెల్లివిరిసింది. ముఖం తేజస్వంతమైంది. మరునాడు ప్రాతకాలాన నిత్యానుష్ఠానములను తీర్చుకుని వృషభదేవత ఆజ్ఞానుసారం సత్యకాముడు గోగణాన్ని గౌతమ మహర్షి ఆశ్రమం వైపు మరలించి ప్రయాణం చేయసాగాడు. ముందు గోగణం నడుస్తుండగా వాటిని రక్షిస్తూ గోధూళి ధూసరిత శరీరుడై సత్యకాముడు వాటి వెనక నడుస్తున్నాడు. సాయంకాలమైంది. ఒక జలాశయం దగ్గర గోవులన్నిటినీ నిలిపి వాటికి నీళ్లు త్రాపి శుశ్రూష చేశాడు. తాను స్నాన సంధ్యాదులు ముగించుకుని అగ్ని కార్యమునకై సమిధలు పేర్చి అజ్ఞాదానం చేసి వృషభం చెప్పిన మాటల్నే ధ్యానిస్తూ అగ్నిహోత్రానికి పడమటి వైపున తూర్పు వైపు ముఖం పెట్టి కూర్చున్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై, "ఓ సత్యకామ" అని పిలిచాడు. ఈయన, "చిత్తం దేవా, ఏమిటి ఆజ్ఞ" అని నమస్కరించాడు. అగ్నిదేవుడు అంటున్నారు, "ఓ ప్రియదర్శనుడా, సత్యకాముడా,
నేను బ్రహ్మ యొక్క రెండవ పాదాన్ని గురించి ఉపదేశిస్తాను అన్నారు. సత్యకాముడు, చిత్తం అనుగ్రహించండి అన్నారు. అప్పుడు అగ్నిదేవుడు, పృథ్వీ ఒక భాగం, అంతరిక్షం ఒక భాగం, ద్యులోకం ఒక భాగం, సముద్రం ఒక భాగం. వీటి సమిష్టి స్వరూపం బ్రహ్మ యొక్క రెండవ పాదం. దీనికి అనంతవాన్ అని పేరు, అంటే అనంతమైనది అని. ఈ అనంతత్వగుణం కలిగిన బ్రహ్మ యొక్క రెండవ పాదాన్ని తెలుసుకొని ఉపాసించిన వాడు అనంతగుణ సంపన్నుడవుతాడు. మృతుడైన వెనుక అక్షయలోకములు పోతాడు. నీకు మూడవ పాదాన్ని గురించి సూర్యుడు హంస రూపంలో వచ్చి ఉపదేశిస్తాడు అని చెప్పి అగ్నిదేవుడు సామాన్య జ్వాలా రూపాన్ని పొందాడు. సత్యకాముడు అగ్నిదేవుని ఉపదేశంతో బ్రహ్మతత్వ స్వరూపానుభూతిని పొంది ఆనందమగ్నుడైనాడు. సత్యకాముడు మరునాడు యథాప్రకారం అనుష్ఠానములు పూర్తి చేసి గోగణాన్ని తోలుకుంటూ గౌతమ మహర్షి ఆశ్రమం వైపు ప్రయాణం కొనసాగించాడు. సాయంకాలం అయింది. గోగణాన్ని ఒకచోట నిలిపి అగ్నిహోత్రం చేసి అగ్నికి పడమటి దిక్కున తూర్పు వైపు ముఖం పెట్టి కూర్చుని అగ్నిదేవుడు చెప్పిన విషయాన్ని ధ్యానిస్తున్నాడు. సత్యకాముని హృదయంలో వాయు అగ్నిదేవులు చేసిన ఉపదేశాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంతలో ఆదిత్య దేవత హంస రూపంలో ప్రత్యక్షమై ఓ సత్యకాముడా అని పిలిచింది. ఈయన భగవాన్ ఏమిటాజ్ఞ అని నమస్కరించాడు. హంస అంటోంది, ఓ సౌమ్యుడా సత్యకామ, నీకు బ్రహ్మస్వరూపం యొక్క మూడవ పాదాన్ని గురించి ఉపదేశిస్తాను అని అంది హంస. ఈయన చిత్తం ఉపదేశించండి అన్నారు. అప్పుడు హంస చెప్తుంది, బ్రహ్మ యొక్క మూడవ పాదం ప్రకాశమానములై జ్యోతి రూపంలోనున్న అగ్నికళ, సూర్యకళ, చంద్రకళ, విద్యుత్ కళ అని 4 భాగాలు కలిగి ఉంది. దీనికి జ్యోతిష్మాన్ అని పేరు. ఈ విషయం తెలిసిన విద్వాంసుడు జ్యోతిష్మాన్ రూపంలో బ్రహ్మను ఉపాసిస్తే ఈ లోకంలో తేజోవంతుడై మరణించిన పిదప తేజోవంతమైన లోకాలకు పోతాడు. నీకు బ్రహ్మ యొక్క 4వ పాదాన్ని గురించి ప్రాణదేవతా రూపమైన మద్గు అనే నీటి పక్షి బోధిస్తుంది అని చెప్పి హంస ఎగిరిపోయింది. మరునాడు సత్యకాముడు ఆవుల మందను గౌతమ మహర్షి ఆశ్రమం వైపు తోలుకుని పోతుండగా సాయంకాలం అయింది. అప్పుడు సత్యకాముడు గోవులన్నిటినీ ఒక చోట నిలిపి వాటిని సేద తీర్చి అక్కడే అగ్నిని ప్రతిష్ఠించి హోమం చేసి అగ్నిహోత్రునికి పశ్చిమ దిశయందు తాను పూర్వాభిముఖుడై హంసోపదేశాన్ని మననం చేస్తూ కూర్చున్నాడు. అప్పుడు ప్రాణదేవత మద్గు అనే నీటి పక్షి రూపంలో ప్రత్యక్షమై ఓ సత్యకాముడా అని పిలిచింది. దేవా ఆజ్ఞ అని నమస్కరించాడు. మద్గు, ఓ ప్రియదర్శనుడా సత్యకాముడా, నీకు బ్రహ్మ యొక్క 4వ పాదాన్ని గురించి ఉపదేశిస్తాను అంది. అప్పుడు సత్యకాముడు, దేవా అనుగ్రహించండి అన్నారు. మద్గు చెప్తున్నారు, బ్రహ్మ యొక్క 4వ పాదం సర్వానుభవ సిద్ధమయ్యున్న ప్రాణకళ, చక్షుకళ, శ్రోత్రకళ, మనఃకళ అనే 4 భాగాలు కలిగి. శ్రోత్రకళ అండి, శ్రోత్రకళ, శ్రోత్రం అంటే వినటం, మనఃకళ అంటే మనస్సుతో కండ కళ, చక్షు కళ అంటే కళ్ళతో చూసింది చక్షువులు, అలా అన్నమాట. 4 కళలు అనే 4 భాగాలు ఉన్నాయని చెప్పి ఈ పాదాన్ని ఆయతనవాన్ని అంటారండి. ప్రాణకళ, చక్షుకళ, శ్రోత్రకళ, మనఃకళ అనే 4 భాగాలు కలది. ఈ పాదాన్ని ఆయతనవాన్ అంటే ఆశ్రయం కలది అని పిలుస్తారు. ఇది తెలుసుకొని బ్రహ్మ యొక్క 4వ పదాన్ని ఉపాసించిన వాడు ఈ లోకంలో మంచి ఆశ్రయాన్ని పొంది చనిపోయిన తర్వాత సర్వాశ్రయములుగా నుండెడు ఉత్తమ లోకాలకు పోతాడు. సత్యకామ, నీకు బ్రహ్మతత్వోపదేశం పూర్తయింది. నీవు ఈ షోడశ కళా పరిపూర్ణమైన బ్రహ్మమును ఉపాసించు, బ్రహ్మజ్ఞానివి కాగలవు, నీకు శుభమగుగాక అని ఆశీర్వదించి మద్గు ఎగిరిపోయింది. ఇక్కడ ఇది ఆయతనవాన్ భవతి అనేది మీరు వినుంటారు కదండి. యోపాం పుష్పం వేద ఆయతనవాన్ భవతి, ఇవి ఇలా వినుంటారు కదా, మంత్ర పుష్పంలో వస్తుంది. అదే ఇదే అండి ఆయతనవాన్ అంటే ఇదే. నన్ను చదవమంటారు ఇక్కడి నుంచి. సత్యకాముడు వాయు, అగ్ని, సూర్య, ప్రాణదేవతల వలన తాను పొందిన ఉపదేశాన్ని మననం చేస్తూ రాత్రి గడిపాడు. మరునాడు గోగణము తోలుకుని ఆచార్య గృహమునకు బయలుదేరాడు.
సూర్యాస్తమయ సమయానికి ముందుగా బ్రహ్మవేత్త అయిన సత్యకామ జాబాలి మహర్షి గౌతముని గురుకులంలో గోగణంతో ప్రవేశించాడు. సహస్ర సంఖ్యను మించిన గోగణం ఆశ్రమ పరిసరమ అంతటా నిలిచింది. శిష్యుని కార్యదీక్షకు శ్రద్ధాభక్తులకు గౌతమ మహర్షి ఆనందాన్ని పొందాడు. సత్యకాముడు గురుదేవునికి సాష్టాంగ నమస్కారం చేసి వినయంగా నుంచున్నాడు. గురుదేవులైన హరిద్రమత గౌతమ మహర్షి సత్యకాముని బ్రహ్మవర్చస్సును చూసి సంతోషించాడు, ఆశ్చర్యపడ్డాడు. గౌతమ మహర్షి సత్యకామునితో, ప్రియదర్శనుడా, నీ ముఖము బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నది. నేను తత్వోపదేశము చేయకనే గోసేవలో నియోగించితిని కదా, నీకు ఎవరు బ్రహ్మస్వరూపాన్ని ఉపదేశించారు అని ప్రశ్నించాడు. సత్యకాముడు నిశ్చల దృక్కులతో నిర్మలమైన మనస్సుతో, గురుదేవ, మీ ఆజ్ఞను పాలిస్తూ గోసేవా వ్రతాన్ని చేస్తున్న నాయడ వాయు, అగ్ని, ఆదిత్య ప్రాణదేవతలు ప్రసన్నులై బ్రహ్మతత్వాన్ని ఉపదేశించారు. ఆ తత్వాన్ని ఉపాసించమని ఆదేశించారు. నేను మీ వంటి తపస్సంపన్నుల వలన గురుముఖంగా ఉపదేశం పొందిన విద్యయే శ్రేష్టమైనది, ఫలప్రబుద్ధమైనది అని తెలుసుకున్నాను. కాబట్టి నాకు మీరు బ్రహ్మ విద్యాపదేశం చేయండి అని ప్రార్థించాడు. సత్యకాముని వినయ విధేయతలకు సంతోషించి గౌతమ మహర్షి సత్యకామ జాబాలికి దేవతల ద్వారా ఉపదేశించబడిన షోడశ కళా విశిష్టము, దయక్తము అయిన బ్రహ్మస్వరూపాన్ని సమగ్రంగా ఉపదేశించాడు. ఆ బ్రహ్మతత్వాన్ని ఉపాసించి సత్యకాముడు బ్రహ్మజ్ఞాని అయినాడు. బ్రహ్మజ్ఞాని అయినవాడు బ్రాహ్మణుడండి. బ్రహ్మ విద్యను ఆచార్యుని ద్వారా పొందగలిగితే సారవత్తరమై పరిపూర్ణమై ఉంటుంది. సత్యకాముడు తన సత్యవ్రత నిష్టతో గురుద్వాదేశ రూపమైన గోసేవా వ్రతాన్ని తపోదీక్షతో ఆచరించి దేవతానుగ్రహాన్ని పొంది బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు. గురుముఖంగా ఆ బ్రహ్మ విద్యను సమగ్రంగా తెలుసుకుని ఉపాసించి బ్రహ్మస్వరూపుడైనాడు. జాబాల పుత్రుడైన సత్యకాముడు చరితార్థుడైనాడు. సత్యకాముడు గౌతమ మహర్షి అనుజ్ఞను పొంది గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. సరస్వతి నదీ తీరాన తనకొక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గురుకులాన్ని స్థాపించాడు. కొద్ది సంవత్సరాల్లో బ్రహ్మర్షిగా ఉత్తమ ఆచార్యునిగా ప్రసిద్ధిని పొందాడు. అన్ని గురుకులాల్లో విద్యకు ప్రాముఖ్యం ఉంటుంది, కానీ సత్యకాముని గురుకులంలో విద్యతో పాటు విద్యార్థుల సత్ప్రవర్తన పైన ఎక్కువ శ్రద్ధ ఉండేది. సదాచారము, సద్విచారము, సత్ప్రవర్తన, సహనము, సాధుసేవ మొదలగు గుణములపై బ్రహ్మచారులకు తగిన శిక్షణ ఇవ్వబడుతుంది. అందువల్ల దేశంలో నలుమూలల నుండి విద్యార్థులు సత్యకామ జాబాలి ఆశ్రమానికి వస్తూ ఉండేవాళ్ళు. కమలుని కుమారుడు ఉపకోసలుడు అధ్యయనం కోసము సత్యకాముని గురుకులంలో చేరాడు. సత్యకాముడు అతనికి బ్రహ్మచర్య దీక్షనిచ్చి అధ్యయనంతో పాటు అగ్ని సేవా కార్యక్రమాల్లో నియమించాడు. ఉపకోసలుడు గురువాజ్ఞను శ్రద్ధగా అనుసరిస్తూ స్వాధ్యాయ బ్రహ్మచర్యమును నియమంతో పాటిస్తూ అగ్నిహోత్రములకు విశేషంగా పరిచర్య చేస్తూ 12 సంవత్సరాలు గడిపాడు. ఒకనాడు కొందరు బ్రహ్మచారులు ఉపకోసలుని తర్వాత గురుకులంలో చేరిన వారు తమ అధ్యయనం పూర్తి చేసుకుని సమావర్తనోత్సాహం అనగా బ్రహ్మచర్య దీక్ష పూర్తి అయినట్లు ధృవీకరించటం జరుపుకొని గృహస్థాశ్రమ స్వీకారానికి యోగ్యులై గురుదేవుల ఆశీర్వాదంను అనుమతిని పొంది స్వగృహాలకు వెళ్ళిపోయారు. సత్యకాముడు ఉపకోసలుని మాత్రము బ్రహ్మ విద్యాధికారిగా నిశ్చయించి అందుకు ఇంకా కొంతకాలం తన అగ్నిహోత్రములకు పరిచర్య చేయవలననే అభిప్రాయంతో అతనికి సమావర్తనోత్సవం జరిపించలేదు. అందుకు ఉపకోసలుడు చాలా బాధపడ్డాడు. గురువుగారి మనస్సు అతనికి అర్థం కాలేదు. గురు శుశ్రూషాత్ తత్పరుడై ఆచార్యుని అగ్నిహోత్రములకు శ్రద్ధా తపస్సులతో పరిచర్య చేస్తూ 12 సంవత్సరాలు గడిపి తత్సేవా సంతృప్తుడై ఉన్న ఉపకోసలుని విషయమై సత్యకాముని ధర్మపత్ని భర్తతో, స్వామి, ఈ బ్రహ్మచారి అనగా ఉపకోసలుడు తపోవాస నియమాలను కఠినంగా శ్రద్ధగా అనుసరిస్తున్నాడు. అగ్నిహోత్రములకు పరిచర్యలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. ఏనాడు అతను అగ్ని సేవలో పొరబడలేదు. అగ్నిహోత్రములు కూడా తమకు శ్రద్ధగా సేవ చేసిన బ్రహ్మచారిని అనుగ్రహించవలనని చెప్పినవి కావు. కనుక అతనికి విద్యోపదేశం చేస్తే సమావర్తనం జరిపించవలసింది అని చెప్పింది. సత్యకాముడు భార్య మాటలు విని మౌనంగా ఉన్నాడు. సమాధానం చెప్పలేదు.
ఉపకోసలుని అగ్ని పరిచర్య మందు నియమించి కార్యార్థమై మరొక ఆశ్రమానికి వెళ్ళాడు. ఉపకోసలుడు విశేషానుగ్రహము చేయదలిచిన ఆచార్యుని అభిప్రాయమును తెలుసుకొనలేక మనోవ్యధ పొందినాడు. అయినా ప్రవాసంలో ఉన్న ఆచార్యుని ఆజ్ఞానుసారం అగ్నులకు పరిచర్య చేస్తే అది వ్యర్థం కాబోదు అనుకుని యథాప్రకారంగా అగ్నులకు పరిచర్య చేస్తూ అగ్నిశాలలోనే ఉన్నాడు. హృదయంలో మాత్రం బాధ నానాటికి అధికమైంది. చివరికి ఒకనాడు నిరాశతో నిరసన వ్రతాన్ని చేయదలిచి భిక్షాచరణం చేయక ఊరుకున్నాడు. అగ్నిశాలలో ఉపవాస వ్రతం చేస్తున్న ఉపకోసల్ని చూసి గురుపత్ని చాలా బాధపడింది. మాతృభావంతో ఉపకోసల్ని చూసి, వత్సా, ఎందుకు ఉపవాసం చేస్తున్నావు? ఉపవాసం మాని భోజనం చెయ్యి అంది. ఉపకోసలుడు, అమ్మా, ఈ కృతార్థుడు కాని వాని శరీరంలో అనేక చింతలు, సంకల్పాలు వ్యాధులై పీడిస్తున్నాయి. వ్యాధి పీడితులు భోజనం చేయరు కదా, అందుచేత నేను వ్యాధి నివారణకై భోజనం చేయడం లేదు, అందుకు అనుమతించండి అని ప్రార్థించాడు. గురుపత్ని ఆ రోజుకి ఉపవాస వ్రతాన్ని అనుమతించి వెళ్ళిపోయింది. ఎస్కే గారు. ఓకేనండి. ఉపకోసలుడు ఉపవాస వ్రతంతో గురువాజ్ఞను శిరసావహించి నియమముతో అగ్ని పరిచర్య చేస్తుండగా త్రేతాగ్నులు సంతుష్టిని పొంది, ఈ బ్రహ్మచారి మనకు 12 సంవత్సరాల నుండి శ్రద్ధా తపస్సులతో నియమనిష్టలతో సేవ చేస్తున్నాడు, ఇతనిపై అనుగ్రహం చూపాలి అని తలంచి శ్రద్ధాళువైన బ్రహ్మచారికి బ్రహ్మోపదేశం చేసి కృతార్థుని చేయ నిశ్చయించినాయి. త్రేతాగ్నులు ఉపకోసలునికి ప్రత్యక్షమై, వత్స, ఉపకోసల, నీ పరిచర్యకు సంతుష్టలమైనాము, నీకు బ్రహ్మ విద్యను ఉపదేశిస్తున్నాము అన్నాయి. ఉపకోసలుడు, చిత్తం, అగ్నిదేవతలారా అనుగ్రహించండి, బ్రహ్మ విద్యను ఉపదేశించి నన్ను కృతార్థుని చేయండి అని ప్రార్థించాడు. అప్పుడు త్రేతాగ్నులు, ప్రాణం బ్రహ్మ, కం బ్రహ్మ, ఖం బ్రహ్మ, అంటే ప్రాణం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ, ఆకాశం బ్రహ్మ అని ఉపదేశించాయి. అప్పుడు ఉపకోసలుడు, అగ్నిదేవతలారా, మీరు ఉపాస్య బ్రహ్మస్వరూపమును 3 విధములుగా బోధించారు. వానిలో ప్రాణం బ్రహ్మ అనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే ప్రాణం ఉన్నంత వరకే జీవనం, ప్రాణం లేకపోతే మరణమే కాబట్టి. కాబట్టి ప్రాణాన్ని బ్రహ్మ అనటం సమంజసమే. కానీ కం ఆనందం, ఖం ఆకాశము, ఈ 2 బ్రహ్మతత్వం అని మాత్రం నాకు తెలియదు, వివరించండి అని విన్నవించాడు. అప్పుడు త్రేతాగ్నులు అంటున్నారు, కం అనేది ఖం, అట్లాగే ఖం అనేదే కం. ఈ 2 ఒక్కటే. కం అంటే ఆనందం, ఖం అంటే ఆకాశం. ఆనందం అనేది ఆకాశ రూపం అనటం వల్ల, ఆనందం అనేది ఆకాశ రూపం అనటం వల్ల అది నిత్యము వ్యాపకమని తెలుసుకో. ఈ విధంగా త్రేతాగ్నులు ఉపకోసలునికి బ్రహ్మస్వరూపమైన ప్రాణాన్ని, దానికి ఆశ్రయమైన హృదయాకాశాన్ని గురించి బోధించాయి. ఆనందం బ్రహ్మతత్వం యొక్క సహజ స్వరూపమని తెలియజేశాయి. చివరకు ప్రాణము, ఆనందము, దహ దహరాకాశము అంతయు బ్రహ్మం అని బ్రహ్మస్వరూపాన్ని ఉపదేశించాయి. తర్వాత ఆ బ్రహ్మ విద్యకు అంగభూతమైన అగ్ని విద్యను ఉపాసించు విధానాలను త్రేతాగ్నులు ఉపకోసలునికి ఉపదేశించాయి. పిమ్మట త్రేతాగ్నులలో మొదటిదైన గార్హపత్యాగ్ని ఉపకోసలునితో ఇట్లా ఉపదేశిస్తుందన్నమాట. పృథ్వీ, అగ్ని, అన్నము, ఆదిత్యుడు, ఇవి 4 నా శరీరాలు. ఆదిత్యునిలో కనిపించే పురుషుణ్ణి నేనే. ఈ తత్వాన్ని తెలుసుకొని ఉపాసించేవాని పాపకర్మలన్నీ నశిస్తాయి. అతడు చివరకు అగ్నిలోకాన్ని పొందుతాడు. అతనిని మేము ఈ లోకంలోనూ, పరలోకంలోనూ కాపాడుతాము అని ఉపదేశించింది. తర్వాత దక్షిణాగ్ని, అన్వాహార్య పచనాగ్ని అంట. చూద్దాం. జలము, దిక్కులు, నక్షత్రాలు, చంద్రుడు, ఈ 4 నా శరీరాలు. చంద్రునిలో కనిపించే పురుషుణ్ణి నేనే. ఈ విషయాన్ని తెలుసుకుని ఉపాసించే వాని పాపాలన్నీ నశిస్తాయి. అతడు అగ్నిలోకాల్లో నివసిస్తాడు. మేము అతనిని ఈ లోకంలో, పరలోకంలో కూడా కాపాడుతాము అని బోధించింది. తర్వాత బ్రహ్మచారి అయిన ఉపకోసలునికి ఆహవనీయాగ్ని చెప్తున్నారు. ప్రాణం, ఆకాశం, ద్యులోకం, విద్యుత్తు, ఈ 4 నా శరీరాలు. విద్యుత్తులో కనిపించే పురుషుణ్ణి నేనే. ఈ విషయాన్ని తెలుసుకుని ఉపాసించేవాడు పాపాలను పోగొట్టుకోగలుగుతాడు, విశుద్ధ జీవనుడు అవుతాడు.
పూర్ణాయుర్ధారాన్ హుహు. పూర్ణాయుర్ధార పూర్ణ ఆయువును పొందుతాడు. ఇది వర్డ్ తిరగట్ల. పూర్ణాయుర్దాయాన్ని. హ్మ్. పూర్ణ ఆయుర్ధార్యం పొందుతారు. అగ్నిలోకాలలో నివసిస్తాడు. మేము అతనిని ఈ లోకంలోనూ, పరలోకంలోనూ కూడా కాపాడుతాం అని ఉపదేశించింది. తర్వాత 3 అగ్నులు ఒక్కసారిగా ఇట్లా అంటున్నాయి. ఓ ప్రియదర్శనుడా, ఉపకోసల మేము నీకు, మాకు సంబంధించిన విద్యను ఓహ్! క్షమించాలి. మేము నీకు, మాకు సంబంధించిన విద్యను, బ్రహ్మ విద్యను ఉపదేశించాము. దీని అనుష్ఠాన క్రమాన్ని, ప్రయోజనాన్ని మీ గురువు నీకు ఉపదేశిస్తాడు అని చెప్పి అంతర్ధానమయ్యాయి. ఉపకోసలుని హృదయం ఆనందంతో నిండిపోయింది. ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశించింది. ఉపకోసలుడు తన జీవితం ధన్యమైందని తలంచాడు. ఇక గురుదేవుని రాకకు, వారి ద్వారా పొందవలసిన సమగ్ర బ్రహ్మ విద్యోపదేశానికి ఎదురు చూడసాగాడు. తర్వాత కొన్నాళ్లకు సత్యకామ జాబాలి తన ఆశ్రమం చేరాడు. అగ్నిశాలలోనున్న ఉపకోసలునియందు బ్రహ్మ విద్యా ప్రాప్తి సూచకములగు చిహ్నములను చూచి సంతోషించాడు. ఓహో! ఈయనకి తెలిసింది. ఆశ్చర్యపడ్డాడు. ఓ సౌమ్యుడా, ఉపకోసలుడా, నీవు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు. నీకు బ్రహ్మ విద్యను ఎవరు ఉపదేశించారు అని ప్రశ్నించాడు. ఉపకోసలుడు గురుదేవునికి నమస్కరించి వినయంగా, ఆచార్య, మీరు కాక నాకు ఉపదేశం చేయుటకు అర్హులెవరున్నారు? మీ అంశములుగా నా చేత పరిచర్య చేయబడుచున్న ఈ అగ్నులు నా ఎడ ప్రసన్నమై మీ పరోక్షంలో ఆచార్య స్వరూపులై బ్రహ్మ విద్యను ఉపదేశించాయి. ఇక బ్రహ్మ విద్యా సాధనమును, ప్రయోజనమును మీరు అనుగ్రహించండి. నన్ను కృతార్థుని చేయండి అని ప్రార్థించాడు. అప్పుడు సత్యకాముడు అంటున్నాడు, వత్స, ఈ అగ్నులు ఏమని ఉపదేశించాయి అని అడిగాడు. ఉపకోసలుడు తనకు అగ్నులు ఏ విధంగా బోధించినది జరిగిందంతా చెప్పాడు. అది విని గురువర్యుడు శిష్యుని ఆదరపూర్వకంగా, ఓ సాధువృత్త సంపన్నుడా ఉపకోసల, ఈ అగ్నులు నీకు బ్రహ్మ విద్యా సాధకముగా పృథ్వి పృథివ్యాది లోకములను మాత్రమే ఉపదేశించాయి. నేను నీకు సమగ్రమైన బ్రహ్మ విద్య సాధనమును ఉపదేశిస్తాను. తామరాకుకు నీటి బొట్టు అంటని రీతిగా మనసును దుష్టభావ ప్రభావానికి లోను కానీకుండా బ్రహ్మానుభూతిని పొంది ఆనందించు అన్నాడు. ఉపకోసలుడు, గురుదేవా, తప్పకుండా ఆ విషయం నాకు ఉపదేశించండి అని ప్రార్థించాడు. ఆచార్యులు ఇట్లా ఉపదేశిస్తున్నారు. ఇంద్రియ నిగ్రహము, సమాహిత చిత్తము కలిగిన వివేకవంతుడు తన నేత్రంలో ఉండే పురుషుణ్ణి చూడగలుగుతాడు. అతడే ఆత్మ. ఈ ఆత్మ భయము లేనిది, మరణము లేనిది అదే బ్రహ్మ. ఆ పురుషునికి స్థానమైన నేత్రంలో నెయ్యి గాని, నీరు గాని పోస్తే అది ఇది ఏంటంటే ఆత్మ భయము లేనిది, మరణము లేనిది అండి. ఇందాక మీరు కలిపి చదివేశారు. హ్మ్. ఆత్మ డెఫినేషన్ కదా అక్కడ ఇస్తున్నారు. హ్మ్. భయము లేనిది, మరణము లేనిది అన్నమాట. అలా ఓకే. ఈ ఆత్మ భయము లేనిది, మరణము లేనిది. అదే బ్రహ్మ. ఈ పురుషునికి స్థానమైన అదే బ్రహ్మ. ఆ పురుషునికి స్థానమైన నేత్రంలో నెయ్యి గాని, నీరు గాని పోస్తే అది నేత్రానికి అంటకుండా తామరాకు మీద పడ్డ నీటి బొట్టులాగా అటూ ఇటూ కనురెప్పలలోనికి జారిపోతుంది. ఇది ఆ పురుషుడు ఉండే స్థానానికి గల మహత్యం. ఇక ఆ స్థానంలో ఉండే పురుషుని నిస్సంగత్వం యొక్క మహిమను ఏమని చెప్పగలం? నిస్సంగత్వం అంటే దేనిని అంటుకోని గుణం. ఈ నేత్రస్థ పురుషునికి సమ్యద్వామ అనే పేరు ఉంది. ఈ శబ్దానికి ఆకర్షణీయములైన అభ్యుదయములకు లక్ష్యమని, అపేక్షణీయములైన సమస్త శుభములు అన్ని వైపుల నుండి వచ్చి ఇతనిని చేరుతాయి అని అర్థం. ఈ విషయం తెలుసుకొన్నవాడు వామని. ఇతడే సమస్త పుణ్యకర్మల ఫలితాన్ని పొందుతాడు. ఈ తత్వాన్ని తెలుసుకొన్నవాడు భామని. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు వామని. ఈ తత్వాన్ని తెలుసుకున్నవాడు భామని. ఈ భామని అనే ఇతడు ఆదిత్య, చంద్ర, అగ్ని స్వరూపాలలో భాసమానుడై ఉంటాడు. కనుక భామని సార్థక నామధేయం. ఈ విధమంతా తెలిసినవాడు కూడా అన్ని లోకాల్లో భాసమానుడవుతాడు. ఇతడే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మస్వరూపుడు కూడా. బ్రహ్మజ్ఞానికి అంత్యక్రియలు చేసినా చేయకపోయినా అతడు తేజో మార్గాన్నే పొందుతాడు. ఆదిత్యుని, చంద్రుని, విద్యుత్తును పొందుతాడు. ఈ విద్యుల్లోకాన్ని చేరినట్టి
ఉపాసకుణ్ణి బ్రహ్మలోకం నుండి దివ్యులు వచ్చి సత్యలోకంలో ఉన్న బ్రహ్మ వద్దకు తీసుకొని పోతారు. ఇదే దేవ మార్గం. ఇదే బ్రహ్మ మార్గం. ఈ మార్గం గుండా వెళ్ళిన ఉపాసకుడు మళ్ళీ మానవలోకానికి రాడు. హిరణ్య గర్భలోకం లేదా సత్యలోకంలోనే ఉంటాడు. ఈ విధంగా బ్రహ్మర్షి సత్యకామ జాబాలి పరబ్రహ్మను చక్షురంతర్గ జ్యోతిర్మయ పురుషునిగా ఉపాసించమని తన శిష్యుడు ఉపకోసలునికి ఉపదేశించాడు. ఉపకోసలుడు తనకు అగ్నులచే బోధింపబడిన ఆనంద విశిష్ట దహరాకాశోపలక్షిత బ్రహ్మస్వరూపమును, ఆచార్య సత్యకామ జాబాలిచే నిర్దేశింపబడిన నేత్రస్థానోపలక్షిత సమ్యద్వామ వామని భామని గుణ విశిష్టముగా ఉపాసన చేసి బ్రహ్మవేత్త అయినాడు. ఆచార్యుని అనుగ్రహం సంపూర్ణంగా ఫలించింది. బ్రహ్మర్షి ఉమ్, ఇందాక మీకు ఇక్కడ చక్షురంతర్గత జ్యోతిర్మయ పురుషునిగా అన్నారు చూసారా? ఉమ్, చక్షురంతర్గత అంటే కంటి లోపల ఉమ్, కంటి దాని లోపల చక్షువు అంటే కళ్ళు కదా, దాని అంతర్గత జ్యోతిర్మయ అంటే చిన్న జ్యోతి అంటే వెలుగులాగా అనమాట. ఉమ్, అలాంటి పురుషునిగా ఉపాసించమని చెప్పి ఈయన శిష్యుడికి ఉపదేశించాడు అనమాట. అది ఉమ్, అంటే బీ లైక్ లైట్ ఇన్ ది ఐ అనమాట. అది వండర్ఫుల్. బ్రహ్మర్షి సత్యకామ జాబాలి ఉపకోసలని అభ్యుదయమునకు సంతోషించి సమావర్తనోత్సవం జరిపి గృహస్థాశ్రమ స్వీకారమునకు అనుజ్ఞ ఇచ్చాడు. ఉపకోసలుడు తన జన్మ ధన్యమైనదని భావించి ఆచార్య దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీర్వాదములను పొంది వారి అనుమతితో స్వగృహం చేరాడు. శిష్యునిగా గురువుగా సత్యకామ జాబాలి చరితార్థుడు. ఆ బ్రహ్మర్షి జీవితం ఆదర్శప్రాయం. అతని సత్యనిష్ట అందరికీ అనుసరణీయం. శాంతి. ఓం శాంతి. అయిపోయిందండి. సారీ, నేను మ్యూట్లో ఉండి మాట్లాడుతున్నాను. ఆయనకి ఎలా ఉపదేశం వచ్చిందో ఆయన కూడా ఆయన శిష్యుడికి అలాగే ఉపదేశం ఇచ్చాడు. మీరు చూసారా? తనంతట తను ఆయన అంటే నీ హోంవర్క్ కూడా నువ్వు చెయ్యి. ఎగ్జాక్ట్లీ ఆ, ఫినిషింగ్ అంతా కోర్సు గురువు చెప్తాడు. ఆ, అలా అన్నమాట. అద్భుతంగా ఉందండి. ఆల్సో స్టూడెంట్ లో కూడా మనకు తెలుసుకోవాలనే ఆ కుతూహలం ఫస్ట్ స్టూడెంట్ కూడా ఉండాలి కదా. ఏదో అవునండి. కరికులం లో ఉన్న అకాడమిక్స్ మొత్తం చదివేసామా, ఎగ్జామ్ రాసామా అట్లా అని కాకుండా అలా అంటే ఇదేంటి మళ్ళా తయారవుతారు. ఇదేంటి అని తెలుసుకోవాలనే ఉంటే గురువుకు కూడా తెలుస్తుంది. తినలో ఇది ఉంది కాబట్టి తిన్ని ఈ రౌట్ లో తినక నేర్పిస్తే కరెక్ట్ గా ఉంటుంది. దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఇతనికి అన్నట్టు. అవునండి. ఆ ఫైర్ ఉండాలి, ఆ స్పార్క్ ఉండాలి. ఆ ఉన్నవాడే ఎఫిషియెంట్‌గా వాడు నేర్చుకోగలుగుతాడు. హీ విల్ బి ద రైట్ పర్సన్ టు బి టాట్ ది రైట్ థింగ్స్. మిగతా వాళ్ళు చాలామంది వచ్చారు, పోయారు శిష్యులు. అవును. ఈయనతో పాటు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. ఈయన తర్వాత వాళ్ళు జూనియర్స్ వచ్చి వెళ్ళిపోయారు. ఈయన అక్కడే ఉన్నాడు. బట్ ఉన్నందుకు ఆయనకి ఏం దక్కింది? దక్కింది ఏంటంటే మిగతా వాళ్ళకి ఎవరికి దక్కనంత జ్ఞానం ఈయనకి దక్కింది. దట్ ఈస్ ది రిజల్ట్. ఆల్సో గురువులకి అది ఐడెంటిఫై కూడా చేయగలరు కదా. అవునండి. ఇప్పుడు గురువులు అంత సమర్థత ఉందా అంటే కొంతమందికి ఉంది, చాలా మందికి లేదు. అదైతే ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి. వాళ్ళు నేను తక్కువగా చేసి మాట్లాడట్లేదు కానీ ఫ్యాక్ట్ అయితే అది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో జనాలు స్టూడెంట్స్ కూడా అట్లాగే ఉన్నారు. వాళ్ళకి మాకు ఇది చెప్తే చాలు, అసలు నువ్వు ఇది కూడా చెప్పకు, మేము ఇంటర్నెట్లో చదువుకుంటాము, గైడ్స్ తెచ్చుకుని మోడల్ పేపర్లు చూసి చదువుకుంటాము అనేవాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. సో అందులో మనం కూడా కొంత పార్ట్ ప్లే చేసాం అనుకోండి మనం చదువుకునే రోజుల్లో, అది కూడా ఫ్యాక్టే. సో నెవర్ ది లెస్ యాక్చువల్గా శిష్యుడు అనేవాడు ఎట్లా ఉండాలి, గురువు అనేవాడు ఎట్లా ఉండాలి అనేది 2 ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతాయి. మనకి ఈ పర్టికులర్ దాంట్లో మనకి అర్థమైంది అయితే అది. అవునండి. నేను కూడా కొంతమంది టీచర్స్‌ని చూసాను గదా. ఆ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆర్ ఆ టాపిక్ స్టార్ట్ చేస్తున్నప్పుడే ఇది 8 మార్క్స్ క్వెషన్ రా పిల్లలు అవును. అని కొంచెం స్టార్ట్ పక్కన చేస్తారు. పెట్టలేదు. అంటే నేను కూడా 1 or 2 స్టూడెంట్స్‌కి నేను మధ్యలో నేను చెప్తున్నానండి యాక్చువల్లీ. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళకి ఏదో అర్థం కాకపోతేనో లేకపోతే 1 or 2 చాప్టర్స్ లేకపోతే ఒక పేపర్ చెప్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. వాళ్ళకి నేను ఇలాగే చెప్తున్నా. ఇది మనకి ఎగ్జామ్లో ఇది తక్కువ ఉంటుంది కానీ ప్రాక్టీస్లో అంటే ఇప్పుడు నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఇప్పుడు కాలేజ్లో టీచర్స్ అనుకోండి, దే ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్.
సో, హ్మ్. ప్రాక్టికాలిటీ వాళ్ళకి తెలీదు. నేనైతే కొంత అది కూడా యాడ్ చేసి నేను చెప్పగలుగుతాను బికాజ్ ఐయామ్ ప్రాక్టీసింగ్. నేను అది కూడా కలిపి కొంత చెప్తున్నాను వాళ్ళకి. ఈ సినారియో ఇట్లా వస్తుంది మనకి ప్రాక్టికల్‌గా ఇలాంటి సినారియోస్ వస్తాయని కూడా చెప్తూ ఉంటాను. హ్మ్. ఏం చెప్పినా ఇలాంటి చిన్న చిన్న విషయాలైతే ఇది మనకు అంతగా పెద్దగా ఇలాంటి కేసులు మనకి రావులే కొంచెం లైట్ తీసుకోవచ్చని కూడా చెప్తున్నాను. చెప్పకుండా ఏమి లేను. హ్మ్. కానీ సంపూర్ణంగా చెప్పే గురువు గురువే ఎప్పటికైనా. అట్లాంటి వాళ్ళు దొరకాలి. అలాంటివి నేర్చుకునే ఇంట్రెస్టు, నేర్చుకోగలిగే శిష్యులు ఉన్నప్పుడే ఆ గురువుకి, ఆ శిష్యుడికి కూడా అంతటి ప్రాధాన్యం దక్కుతుందనేది ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తుంది. యాహ్! ఇప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారండి. కొంతమందే షైన్ అవుతారు. కొంతమందే గోల్డ్ మెడల్స్ చేస్తారు. మిగతా వాళ్ళు తేలేకపోతారు. రీజన్ తప్పెవరిలో ఉందంటే మనం ఎస్టిమేట్ చేయలేం. ప్లేయర్‌లో ఉండొచ్చు, గురువులోనూ ఉండొచ్చు, ఇద్దరిలోనూ ఉండొచ్చు. ఒక్కోసారి సిట్యుయేషన్స్ బ్యాడ్ అవ్వచ్చు. ఆ హ్మ్. నెక్స్ట్ ఫైట్‌లోనో, నెక్స్ట్ గేమ్‌లోనో వాళ్ళు మళ్ళీ సాధిస్తూ ఉంటారు. దిస్ ఈస్ ఎ సైక్లికల్ స్ట్రక్చర్. ఒకసారి నేర్పించామా ఫినిష్ అయిపోయిందా అన్నది కాదు కదా! కంటిన్యూయస్ ఎవాల్యుయేషన్ కూడా ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. సో, ఇది కూడా మనం కొంచెం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అవునండి. సో, ఈ సెషన్ ఎండ్ చేసేద్దామండి. సో, ఓకేనండి. వీక్షకులు ఈ సెషన్ మాకు సెలవిస్తే ఇంకొక కథతోటి మరొక రోజు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు స్వస్తి.